మెదక్ జిల్లా తూఫాన్లో పెరుగుతున్న చోరీలు సైబర్ నేరాల నేపథ్యంలో అదనపు ఎస్పీ విక్రమ్ సింగ్ బంగారు దుకాణాల యజమానులు బ్యాంక్ అధికారులతో సమావేశమయ్యారు. వ్యాపార సంస్థల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని, సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్లో అనుసంధానం చేయాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఒక్క షాపు కానీ 2 షాపులు 3 షాపులు కలిసైనా సరే నెలకు 10,000 15,000 ఇచ్చేసి పెట్టుకుని నైట్ అంతా తను మేలుకో ఉంటే వచ్చే ఎవరైతే అఫెండర్స్ ఉంటారో వాళ్ళకి 2 కలిసి అయినా 3 కలిసి అయినా 4 కలిసి అయినా సరే ఒక పర్సన్ నైట్ అవైలబుల్ ఒక లాంటి లాంటిది ఇచ్చి విజిల్ ఒకటి ఇచ్చి పెడితే ఆయన డే టైంలో వేరే పని చేసుకుంటూ వచ్చి నైట్ టైంలో ఈ పని ఒక 5,000 10,000 ఇస్తే మా నెల మొత్తం కష్టపడి పని చేస్తారు. అది ఎవరు చేయట్లేదు. పోలీసులు ఉన్నారు కదా, పోలీసు అంటే అఫెన్స్ అయిన తర్వాత అది ఎంత కష్టమైందో మీకు తెలుసు. మళ్ళీ చాలా మంది సీసీ కెమెరాలు పెట్టట్లేదు. చాలా చిన్న కెమెరా food shop owners, merchants to put up these panic button and alarm system in your premises. What this do is whenever you see कि some trouble is there, somebody has encroached और कोई आपकी दुकान में घुस गया है, आप उस बटन को दबाते तो लोकल पुलिस स्टेशन में एकदम से खबर आती, within minutes the police will be there. జరిగింది కాదు, పట్టపగలు వచ్చి అటాక్ చేసి వాళ్ళను బెదిరించి నగలెత్తుకొని పోవడం జరిగింది. అంటే ఇక్కడ మన సెక్యూరిటీ ల్యాబ్సెస్ తర్వాత మనకు ఇవన్నీ మనకు ఇక్కడ కనబడుతున్న వాళ్ళ ధైర్యం అంటే దొంగలు ఎందుకైనా తెలియస్తున్నారు. ఇంతకుముందు కొద్దిగా వెనక ముందు కొద్దిగా అయిపోయి రికవరీ ఎంత అవుతుంది చెప్పలేము. ఈలోపు రకరకాల ఇష్యూస్ ఉంటాయి. రికవరీ అనేది కేజీ పోయిన దగ్గర కేజీకి కేజీ దొరకవచ్చు, లేదు అనుకుంటే వాళ్ళు దాన్ని వాడి ఎక్స్చేంజ్ చేసి డబ్బుల రూపంలో